please give it a rest and let's not do this all over again. ప్రముఖ నటి సమంత హీరోయిన్ గానే కాకుండా ప్రస్తుతం నిర్మాతగా మారి ట్రాలాలా అనే బ్యానర్ ని స్థాపించి తెలుగులో శుభం అనే సినిమాని నిర్మించి మే 9న థియేటర్లలో రిలీజ్ చేసింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన మొదటి సినిమా అయిన ఏమాయ చేసావే సినిమా గురించి, అందులో నాగ చైతన్య క్యారెక్టర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత, నా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా మొదటి సినిమా అయిన ఏమాయ చేసావే సినిమా వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఆ మూవీ టైంలో నాకు ఏమాత్రం యాక్టింగ్ రాదు. గౌతమ్ మీనన్ గారు చాలా రిస్క్ తీసుకుని నాతో ఆ మూవీ చేశారు. ఆ సినిమా టైంలో జెస్సీ, కార్తిక్లపై ఫస్ట్ సీన్లు చిత్రీకరించడం నాకు ఇంకా గుర్తుంది. ఏమాయ చేసావే నా కెరియర్ ని అన్ని రకాలుగా మార్చేసింది అంటూ సినీ లైఫ్ గురించి, అదేవిధంగా పర్సనల్ లైఫ్ గురించి కూడా ప్రస్తావించింది శామ్. ఆ సినిమా టైంలోనే నాగ చైతన్య సమంతలు ప్రేమలో పడ్డారు. 7 ఏళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఆ తర్వాత కొంతకాలానికి వీరు తమ సోషల్ మీడియా అకౌంట్ నుంచి పెళ్లి ఫోటోను డిలీట్ చేయడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు అనేక వార్తలు బయటికి వచ్చాయి. అన్నట్లుగానే 2021లో తమ ఫ్యాన్స్ కి డైవర్స్ తో ఊహించని షాక్ ఇచ్చారు. ఇక సమంత, నాగ చైతన్య విడిపోయి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో వస్తూనే ఉంటుంది.